ఉమ్మడి నల్లగొండ జిల్లాను మొంతా తుఫాన్ అతలకుతలం చేస్తోంది. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవరకొండ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ను వరద నీరు చుట్టుముట్టింది. ముందస్తుగా 500 మంది విద్యార్థుల్ని మరో స్కూలుకు తరలించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. తుఫాన్ కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి దేవరకొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఆ వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దేవరకొండ మండలం కమ్మేపల్లి వద్ద ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. సమీపంలో ఉన్న వాగు పొంగి పొరడంతో ఈ స్కూల్ ఆవరణలోకి కూడా నీళ్లు వచ్చి చేరాయి. ఈ స్కూల్కి చుట్టూ ప్రహారీ లేకపోవడంతో వాగు పొంగి పొరడంతో ఆ నీరంతా కూడా స్కూల్ చుట్టుముట్టేసింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం కావచ్చు, జిల్లా అధికార యంత్రం అప్రమత్తమైంది. పిల్లలందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే రెస్క్యూ చేసి దాదాపు 500 మంది పిల్లల్ని కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. మనతో పాటు ప్రిన్సిపల్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్కూల్లోకి నీళ్ళు ఎప్పుడు వచ్చాయి, ఏం జరిగింది నిన్న? సార్ నైట్ మొత్తం వర్షమే పడతా ఉంది, కంటిన్యూగా పడతా ఉంది. మార్నింగ్ ఇంత ఫ్లో లేదు సార్. అది ఇప్పుడు టైం అంటే జరుగుతూ ఉంటే ఫ్లో పెరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ కూడా వాటర్ అంతా టోటల్ స్కూల్ సరౌండింగ్స్లో వచ్చేసినాయి. పిల్లలందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాము, అంతా ఓకే. ఇప్పుడు పిల్లలంతా సేఫ్ సైడ్ ఉన్నారు. టోటల్ 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ పైకి ఎక్కించినాము. తర్వాత ఏంటంటే మాకు ఇమీడియట్గా హానరబుల్ కలెక్టర్ మేడం గారు వచ్చారు. వాళ్ళందరూ విజిట్ చేశారు. ఎంపీడీఓ, ఎంఈఓ గారు, ఎంఆర్ గారు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు రాత్రి నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అంటే అంటే ఏ రకమైన అంటే వర్షం రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు? వర్షం నీళ్ళే సార్. ఇవి వర్షంతో కాకుండా పైకి వెళ్ళి వాగునీళ్ళు వస్తున్నాయి, కంటిన్యూగా వాగునీళ్ళు వస్తున్నాయి. గతంలో 1.5 month బ్యాక్ కూడా సేమ్ ఇదే అయింది, కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లో అయిపోయింది. సో దీంతో మాకేంటంటే పిల్లలు మళ్ళీ ఏమైనా బిల్డింగ్ కానీ ఏది కానీ ఏమైనా డ్యామేజ్ అని భయం అయితే మేము ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము మా హైయర్ అథారిటీస్కి. వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పిల్లలందరూ షిఫ్ట్ చేసినాం సార్. అంటే పక్కన వాగుంది అంటే స్కూల్కి ప్రహారీ లేదా? స్కూల్ ప్రహారీ లేదు, ఒకటి మెయిన్ ప్రాబ్లం అయితే స్కూల్ ప్రహారీ కూడా లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సేఫ్టీ వాల్స్ ఒకటి పెట్టుకోవాలి సార్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇది డౌన్లో ఉన్నది, బిల్డింగ్ కట్టడమే డౌన్లో కట్టిండ్రు. ఎప్పటికైనా సేఫ్టీ వాళ్ళు కడితేనే మనకి ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటుంది. పవర్ ప్రాబ్లం అయితే రెగ్యులర్గా ఉంది సార్. ఇప్పుడు వర్షం పడకపోయినా యాక్చువల్ 3 phase కరెంట్ లేదు మాకు. ఈ పిల్లలు ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం ఇది. మొదటి నుంచి మేము సార్ వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సో అది సార్ వాళ్ళు ఏంటంటే పరిష్కారం చేస్తామంటారు, కానీ వీళ్ళంత తొందరగా పరిష్కారం చేస్తే పిల్లలకు లగ్జరీగా ఉంటుంది. ఎంతమంది పిల్లల్ని రెస్క్యూ చేస్తారు? ఎవరు వచ్చారు? ఎలా రెస్క్యూ జరిగింది? ఇప్పుడు మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళ టీం వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేద్దాక తాళ్ళు కట్టి ప్రతి స్టూడెంట్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు అన్ని వెహికల్స్ అరేంజ్ చేసిరు. ఇప్పుడు ఏది బీసీ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లోకి షిఫ్ట్ చేస్తున్నాం సార్ పిల్లలందరినీ. నో ప్రాబ్లం. మొత్తంగా రాత్రి కురిసిన వర్షానికి కావచ్చు, తుఫాను ప్రభావం కల్లా ఈ నేపథ్యం వర్షం బాగా కురిసింది. రాత్రి స్కూల్ ఆవరణను కూడా మొత్తం వర్షం నీరు చుట్టుముట్టింది. తెల్లవారుజాము వరకు అది ఎక్కువగా పెరగడంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులందరినీ కూడా బయటికి తరలించారు. అయితే రాత్రి నుంచి వర్షం నీరు స్కూల్ చుట్టూ ముట్టడంతో ఇటు కొన్ని విషపురుగులు కూడా స్కూల్లోకి వచ్చినట్లుగా విద్యార్థులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే విద్యార్థులందరినీ కూడా రెస్క్యూ చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారందరినీ కూడా తాళ సహాయంతో బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సాధారణంగా అంటే ఈ స్కూల్కి చుట్టూ ప్రహారీ లేకపోవడం, పక్కనే ఉన్న వాగు ఉండడం, లోతట్టు ప్రాంతంలో స్కూల్ నిర్మాణం జరగడం వల్లే ఈ నీరంతా కూడా వచ్చి చేరిందని ప్రిన్సిపల్ కూడా చెప్తా ఉన్నారు.